Hello viewers, welcome back to another interesting podcast. So hello sir, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? మార్నింగ్ జగదీష్, బాగున్నా. సో మన పాడ్కాస్ట్లన్నీ చాలా బాగా అందరూ చూస్తున్నారు. వెరీ గుడ్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇంకా రావాలి అని చెప్పి కూడా పర్సనల్గా కూడా మనకి డిఎమ్స్ వస్తున్నాయి. వెరీ గుడ్. సో సార్, అయితే ఈరోజు నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, జనరల్లీ కంపెనీస్ ఐపీఓస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటు వాళ్ళ ఒక ప్రైస్ కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారు, ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేస్తుంటారు. సో అంటే అది ఆ ప్రైస్, ఆ బ్యాండ్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు, లేదంటే ఏ బేసిస్లో దాన్ని సెట్ చేస్తారు అనేది? కరెక్ట్. అయితే అండి, ఏదన్నా ఏ కంపెనీ అన్నా సరే అసలు ముందు ఐపీఓకి ఎందుకు వెళ్తారు అనేది మాట్లాడుకుంటే, ఐపీఓకి ఎందుకు వెళ్తారు, వాళ్ళ క్యాపిటల్ కోసం, అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్స్ కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ వస్తే ప్రజల నుంచి సహకరించడానికి ఐపీఓ ఉంటారు. ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కో లేదంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్కో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్కి లేదా ఇంకో ఫర్మ్ ఇంకో కంపెనీని కొనడానికి దీనికి వాడతారు. అయితే అదే కొనాలప్పుడు ఈ కంపెనీకి ఒక వాల్యూ ఉండాలి కదా. అవును. ఈ వచ్చే ఏ ఐపీఓ అయితే జనాల దగ్గరికి నా కంపెనీ వర్త్ ఎంత అని చెప్పడానికి ఒక వాల్యూ ఉండాలి కదా, దానికి మనం వాల్యుయేషన్ చేస్తారు. ఓకే. సో ఈ కంపెనీ వర్త్ ఎంత, సో ఆ వర్త్ని డివైడ్ బై ఎన్ని షేర్లు మనం ఐపీఓకి వెళ్తామో దాన్ని బట్టి డివైడ్ చేస్తే ఒక రేంజ్ వస్తుంది. ఓకే. సో జనరల్గా అంటే వాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పెద్ద కంపెనీ ఉంది, ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ ఈ మధ్య లిస్ట్ అయ్యింది. దానికి ఒక ప్రైస్ పెట్టారు. అంటే ఆ ప్రైస్ ఎలా వచ్చిందంటే ముందు వెనకాల వాల్యుయేషన్ జరిగింది. ఆ వాల్యుయేషన్ తీసుకుని ఆ ప్రైస్ ఫిక్స్ జరుగుతుంది. ఈ బ్యాండ్ ఫిక్స్ చేసి అంటే కంపెనీ సైడ్ ఉంటుంది, బయట వాల్యూర్స్ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు సెబీ కూడా రెగ్యులేట్ చేస్తుంది ప్రైసెస్, అంటే అట్లీస్ట్ చూస్తుంది, రెగ్యులేషన్ చూస్తుంది యాక్చువల్లీ. సో ఎలా ఏ వాల్యుయేషన్కి ఎలా లిస్టింగ్ అవుతుంది, ఎంతకి లిస్ట్ అవుతుంది చూస్తారు. అయితే ఈ ప్రైస్ బ్యాండ్ చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సో మేము అప్లై చేసాం రాలేదు, వేరే వాళ్ళు ఎవరు అప్లై చేశారో వచ్చేసేది, నువ్వు చేసావు అది. సో ఇలాంటివి కొన్ని వస్తుంటాయి. సో అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక షేర్ తీసుకుందంటే ఒక 450 రూపీస్ నుంచి 550 రూపీస్ పెట్టారు ప్రైస్ బ్యాండ్. మన రీటైల్ ఇన్వెస్టర్స్ మనం 2 లక్షల నుంచి ఎక్కువ పెట్టలేం. అవును. సో మనం ఏం చేస్తాం, జనరల్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే 2 లక్షలే కదా అని ఆ 450 దగ్గర పెడతాం. అంటే దిస్ ఇస్ కాల్డ్ బిడ్డింగ్. అంటే మనం 450 నుంచి 550 మన ప్రైస్ బ్యాండ్ అంటే మనం ఒక బిడ్డింగ్ చేస్తాం. ఓకే. నేను 470కి బిడ్ చేస్తాను, 500 బిడ్ చేస్తాను, 550కి బిడ్ చేస్తాను, ఇలా మన కెపాసిటీ బట్టి కూడా బిడ్డింగ్ అంటాం దీన్ని. సో బిడ్డింగ్ చేసినప్పుడు ఆ ప్రైస్కి మనకి అలాట్ అవ్వాలి. అంటే ఒక కట్ ఆఫ్ ప్రైస్ అంటారు దాన్ని, ఆ కట్ ఆఫ్ ప్రైస్కి అలాట్ అవుతుంది. సో మనందరం ఇప్పుడు 450కి ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రైస్ అలాట్ అవుతుంది. ఒకవేళ 480కి ఎవరైనా చేస్తే వాళ్ళకి ఆ ప్రైస్ లోనే ఉంటుంది. అలా ఉండదు, అలా ఉండదు. చెప్తా. 450కి మనం బిడ్డింగ్ చేస్తాం జనరల్ గా, ఎందుకంటే అది లీస్ట్ ప్రైస్ జనరల్ గా. ఎందుకు 100 రూపాయలు ఎక్స్ట్రా, మామూలే జనరల్ మెంటాలిటీ. సో ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళందరినీ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటాం. ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళు హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్, వాళ్ళు ఎక్కువకే పెడతారు. అంటే ఎగ్జాంపుల్ 520 రూపీస్, 530 రూపీస్, 550 కూడా పెడతారు. రీజన్ బీయింగ్ ఏంటంటే, వాళ్ళకి అలాట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి, అంటే ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఓకే. రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ ఇటు ఉంటారు. సో ఈ అలాట్మెంట్ ప్రాబిలిటీ తగ్గిపోతుంది. అలాట్ అయ్యే ప్రాబిలిటీ తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే, ఈ డిమాండ్ అంటే 5 days సపోజ్ ఇది నడిచింది అనుకుందాం ఐపీఓది, ఈ 5 daysలో ఎన్నిసార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిందో కంపెనీకి తెలుస్తూ ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కట్ ఆఫ్ ప్రైస్ పెడతారు. అంటే ఒకవేళ రేపు పొద్దున్న 7 days తర్వాత లిస్ట్ అయితే కనుక ఇది కట్ ఆఫ్ ప్రైస్, అంటే ఆ ప్రైస్కి మీకు అలాట్ అవుతుంది. మీరు 520కి, మీరు 530కో లేదంటే 450కో మీరు బిడ్ ప్రైస్ చేసి ఉండొచ్చు. కంపెనీ ఫీల్స్, ఇది కంపెనీ ఇష్టం, దీని మీద ఎవరు రెగ్యులేషన్ ఏం లేదు. సో 500 రూపీస్ నా ప్రైస్ అని కంపెనీ ఒక కట్ ఆఫ్ పెడితే ఆ కింద పెట్టిన వాళ్ళు ఎవరికి రాదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, ఆ బ్యాండ్లో ఏదైతే ప్రైస్ పెట్టాలో అది దాని వరకు కంపెనీ ఇష్టం. ఆ బ్యాండ్ మాత్రం సెబీకి అందరికీ తెలిసే పెడతారు. ఉంటారు. ఇది మాత్రం వాళ్ళ ఇష్టం. అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అది ఏదైతే కంపెనీ డెసిషన్ తీసుకుంటుంది. ఇది నా 500ని ఈ 7 days వాళ్ళ డిమాండ్ అప్పటిదాకా ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా, అండర్ సబ్స్క్రైబ్ అయిందా చూసుకుని దాన్ని బట్టి ఆఫ్టర్ అది మనకి తెలియదు అప్పుడు. సో ఎందుకు రాలేదు అంటే, మనందరూ ఎక్కడ ఉంటామండి, 450
ఈ లెఫ్ట్ లో ఉంటాం, హెచ్ఎన్ఐ సైడ్ ఉంటారు, ఇటు ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, 500 పెట్టారు అనుకోండి, 500 లోపల బిడ్ చేసుకున్న వాళ్ళకి ప్రాబిలిటీ ఉండదు, ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోతుంది. 500 లేదా 520 లేదా 550 వచ్చిన వాళ్ళకి కూడా ఈ 500కే ఇస్తారు. ఆ మిగిలిన ఎక్స్ట్రా మనీ ఏదైతే వాళ్ళు లేదో అది రిఫండ్ అయిపోతాయి మనకి. ఓకే, అది సో అంత రీటైల్ ఇన్వెస్టర్ రిజర్వేషన్ ఉంటుంది, బట్ అందులో మన ప్రాబిలిటీ రావడం చాలా తక్కువ. సో ఇది మేజర్గా ప్రైస్ బ్యాండ్ గురించి ఎలా అసలు ఎవరు పెడతారు అని చెప్పడానికి. మనకి రావాలి అంటే కనుక ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎలా స్ట్రాటజీ చేయాలి. సో మరీ లీస్ట్ కి లెఫ్ట్ కి వెళ్ళిపోకుండా కొంచెం అట్లీస్ట్ సెంటర్ చేసేనా ఉండాలి, వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటూ. సో ఆల్సో సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు దానికంటూ చాలా మంది వాల్యుయేషన్ చేసి దానికి ఒక బ్యాండ్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. బట్ వెన్ లిస్టింగ్ అయిన తర్వాత దాని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని అయితే డ్రాస్టికల్లీ బాగా లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వాల్యుయేషన్లో ఏమైనా జరుగుండొచ్చా, లేకపోతే పీపుల్ ఇంట్రెస్టా, లేకపోతే దాని రీజన్ ఏమంటా? అలా ఉండదండి. అంటే ఇప్పుడు నా కంపెనీ వాల్యుయేషన్ ఇది అని చెప్పి నేను అసెస్ చేసుకున్నాను, లిస్టింగ్కి వెళ్ళాను. సో ప్రైసెస్ ఓకే, నాకు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది లేదా సఫిషియెంట్గా సబ్స్క్రైబ్ అయింది. ఎప్పుడైతే లిస్టింగ్ అయ్యే టైంకి ఈ కట్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ కట్ ఆఫ్ ప్రైస్కే లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ అయ్యాక మీకు మళ్ళీ ఆ ఓపెనింగ్ బెల్ ముందు మళ్ళీ బ్రోకర్స్ అందరూ మళ్ళీ దాని మీద జరుగుతుంది. సో దే విల్ హ్యావ్ సమ్ ఒక ఏమంటారు టెక్నికల్ అనాలిసిస్ లాంటివి చేసుకుని దాన్ని మళ్ళీ ఇంకొక ప్రైస్కి తీసుకెళ్ళి అప్పుడు మనకి ఓపెనింగ్ బెల్లో వస్తుంది. సో 500కి ఇచ్చింది 530కి కూడా వెళ్ళచ్చు. ఓకే, సో అక్కడ లేదా ఒక కంపెనీ గురించి చూసుకుంటే అది ఇంకా వెనక్కి వచ్చింది. అవును, అది చాలా టెక్నికల్ అనాలిసిస్ జరుగుతుంది, అది ఎక్కువ అయిపోతుంది చెప్తే. అవును. సో సార్ ఆల్సో ఇప్పుడు ఇందాక మీరు అడిగారు మధ్యలో క్వశ్చన్, నేను అది ఆన్సర్ చెప్పలేదు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. మీరు అన్నట్టు ఆ లెఫ్ట్లో నేను ఉండిపోయాను కాబట్టి నాకు చాలాసార్లు అది దొరకలేదు. ప్రాబిలిటీ తగ్గిపోతుంది. నాకు ఇప్పుడు తెలిసింది సార్ ఆన్సర్. నెక్స్ట్ టైం మాత్రం వేరేలా చూస్తాను నేను. సో ఆల్సో ఆఫ్టర్ ఇప్పుడు ఐపీఓ టైంలో మనం ఏదైతే అది సబ్స్క్రైబ్ ట్రై చేస్తామో దొరకలేదు. సో తర్వాత లిస్ట్ అయినప్పుడు మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఐపీఓలో ట్రై చేసేటప్పుడు ఏంటంటే మనకి ప్రైజింగ్ అనేది తక్కువలో ఉండొచ్చు. వన్స్ లిస్ట్ అయిన తర్వాత కూడా మనకి ఛాన్స్ ఉంటుంది మనం తీసుకోవడానికి సెకండరీ మార్కెట్. సో మీ ఉద్దేశంలో ఏది బెటర్ ఆపర్చునిటీ అంటారో? వన్ లిస్ట్ అయిన తీసుకోవడం వల్ల ఏమైనా ప్రోస్ అండ్ కాన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అంటే ఇప్పుడు ఒకటి కొంచెం అట్రాక్టివ్ కంపెనీ ఎగ్జాంపుల్ బాగా అందరికి బాగా తెలిసిన బ్రాండ్ ఇంకొక ఐపీఓతో వచ్చింది అనుకుందాం. దానికి ఆటోమేటిక్గా అందరం వెళ్తాము, కొత్త సెక్టర్లోకి వచ్చారనో లేదా కొత్త కంపెనీ స్పిన్ ఆఫ్ చేశారనో కొత్తగా న్యూ సెక్టర్స్ ఎంటర్ అయిందని ఇప్పుడు ఐపీఓకి వచ్చారు. సో మనకు ఆల్రెడీ బ్రాండ్ తెలుసు. అవును. సో ఆటోమేటిక్గా రీటైల్ ఇన్వెస్టర్లు కానీ వీళ్ళు కానీ అందరూ అట్రాక్ట్ అవుతారు. సో దే విల్ అప్లై. చాలా మందికి రాదు, కానీ అంటే రాలేదు అంటే మనకి అప్లై అవ్వడానికి కాదు కదా. సో వస్తుంది. ఎప్పుడైతే లిస్ట్ అయిందో లిస్టింగ్ రోజు చూడాలి మూమెంట్ ఎలా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు బ్రోకర్స్ ఒక రేట్కి తీసుకొస్తారు దాన్ని ఓపెనింగ్ బెల్ దగ్గరికి. ఆ ప్రైస్ ఏంటో మనకు తెలియాలి. ఆ ప్రైస్ నుంచి మూమెంట్ చూడాలి ఇంకా కిందకు వస్తుందా లేదా. ఎందుకంటే చాలా మంది ఆ రోజే కొనేద్దాం, నాకు అలర్ట్ అవ్వలేదు, ఈ రోజు కొనేద్దాం. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు 500 కట్ ఆఫ్ లేదా 550కి వచ్చింది అది. సో 550 కన్నా కొనేద్దాం అని అంటారు. ఇక్కడేమో 450 పెడతారు. ఇక్కడ 450 వచ్చేసరికి 100 రూపాయలు యాడ్ చేస్తారు. అది ముందు చేసుకుంటే ప్రాపర్టీ పెరుగుతుంది ఖచ్చితంగా. సో అక్కడ చేస్తారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మూమెంట్ చూస్తే కానీ మనం దాంట్లో పెట్టచ్చలేదు. స్ట్రాంగ్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, స్ట్రాంగ్ కంపెనీస్, చాలా మంచి మనకు బ్రాండెడ్ కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి, విచ్ ఆర్ హ్యావ్ డీసెంట్ బేసిక్స్ ఉన్నాయి అని ఎప్పటి నుంచి ఉన్నాయి. 100 years old కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఇలాంటి వాటికి జనరల్గా కిందకు వచ్చే ఛాన్స్ లేదు. సో పెరుగుతుంది. అంటే దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్ అనమాట. సో అగైన్ అక్కడ ఒక అసైన్మెంట్, మనం కంపెనీ అసెస్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తిరిగేసి ఒకటే ఇన్వెస్టింగ్ లో మేజర్ గా చదవడం తెలుసుకోకుండా పెట్టకూడదు. అందుకే నేను అసైన్మెంట్ క్లియర్ గా చదువుకొని ఎగ్జామ్ రాసినట్టు ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. పాస్ అయ్యామా మనం లాభాల్లో ఉంటాం, ఫెయిల్ అయ్యామా నష్టాల్లో ఉంటాం. అదే ఫెయిల్ అవడం కాకపోతే ఇక్కడ మీ చేతిలో లేదు, అదే మన చేతిలో లేదు. కంపెనీ పర్ఫార్మ్ చేయాలి.
కంపెనీ పర్ఫార్మ్ లేదో చేస్తాం లేదో మీరు చూసుకోవాలి, మనం చూసుకోవాలి. అది చూడరు, టీచర్ జాబ్ అవుతుంది. ఎవరో చెప్తారు, ఫెయిల్యూర్ మీకే పడుతుంది. మళ్ళీ ఎవరో చెప్తారు ఇదేదో బాగుంది, సరే నెక్స్ట్ వెన్నే తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంలో టక్ అని పెడతాం. కరెక్ట్. ఎవరో చెప్పడమే తప్పండి, అదే ఎవరో చెప్పి చేయడమే తప్పు. మనకు ఒక అవగాహన ఉండాలి. ఓకే, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, సో అంటే తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు బెటర్. ఎవరో చెప్పిందంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోతాం, క్యారీడ్ వెళ్ళిపోతాం మనం. అరే చెప్పారు కదా, సరే అందరూ పెడుతున్నారు కదా, నేను కూడా పెట్టాను 100. ఇప్పుడు ఏదన్నా కంపెనీలో ఉన్నారని, కానీ అగైన్ మళ్ళీ మీరు లాస్ట్ టైం మన వీడియోలో చెప్పినట్టు పంపింగ్ అండ్ డంపింగ్ కాన్సెప్ట్, అది మనకు అర్థం కాదు ఆ టైం. చిన్న కంపెనీస్ జరుగుతుంది, అది మనకు తెలియదు. సో పెద్ద కంపెనీస్ ఏంటంటే ఆటోమేటిక్ గా దాన్ని మనం క్లియర్ గా అనాలిసిస్ చేసుకుంటూ, పెద్ద కంపెనీస్ లో ఎక్కువ కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుందండి. కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ జనరల్ గా ఫెయిల్ అవ్వవు. అవును. సో కార్పొరేట్ గవర్నెన్స్ ఏదైతే అంటే మనకి వాళ్ళు ఎలా గవర్న్ చేసుకుంటారు, వాళ్ళ పాలసీస్ కానీ అంటే గవర్నమెంట్ పాలసీస్ కి కంప్లై అవుతున్నారా లేదా ఇవన్నీ చూసుకోవడం. అవన్నీ లేని కంపెనీ ఏదైతే ఉందో అంటే ఎథిక్స్ ఇంకా లేదు అని కంపెనీ ఎప్పుడు కూడా ఇబ్బందులే. నువ్వు ఏ కంపెనీ చూడండి, ఇన్ని లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, అన్ని ప్రైస్లు పెరుగుతున్నాయి, ఎందుకు కొన్ని పడిపోతున్నాయి, ఎందుకు పర్ఫామ్ చేయలేకపోతున్నాయి, ఇంత మనీ సేకరిస్తారండి ఐపీఓస్ నుంచి. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఆ డీవియేషన్స్ కనబడుతున్నాయి క్లియర్ గా. సో మీరు చూడాల్సింది ఏంటంటే కంపెనీస్ అసలు కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఎలా, మనం బయటికి చూసే ఆ బ్రాండ్ ఇమేజ్ కాకుండా వెనక్కి వెళ్ళి దాన్ని చదవాలి కంపెనీ గురించి. ఒక కంపెనీలో ఒక ఎండి మీద ఒక కేసు ఉంటుంది, అది కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది కార్పొరేట్ గవర్నెన్స్ ఉండదు. రేపొద్దున ఇంకోటి ఏదో చేశారు, రేపొద్దున ఇంకోటి ఏదో దేంట్లోనూ ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, అది తెలియదు. కానీ ఇవన్నీ యాక్చువల్ క్యాప్చర్ అయ్యేది మొన్న లాస్ట్ టైం చెప్పాను నేను మీకు, ప్రాస్పెక్టస్ లో ఉంటాయి ఇవన్నీ. మనం చదవం. ఇదే ప్రాబ్లం అంటే. సో ఐపీఓకి వెళ్ళినాక కూడా, ఐపీఓ లిస్టింగ్ అయ్యాక కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఇది మానకూడదు, స్టడీ అనేది మానకూడదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు లిస్ట్ అవుతుంది, అసలు ఎందుకు వచ్చిందో లిస్టింగ్ ఎలాగో చదువుకుంటాం, కానీ లిస్ట్ అయ్యాక ఆ ప్రైస్ ఎందుకు పడుతుంది, రీజన్ ఏంటి, వాల్యుయేషన్ ఎక్కువ. ఒక కంపెనీకి అయితే ఓవర్ వాల్యుయేషన్, ఇప్పుడంతా ఇండియన్ మార్కెట్ లో జరుగుతుంది, ఓవర్ వాల్యుయేషన్ ఉన్నాయి కొన్ని కంపెనీస్, మెజారిటీ కంపెనీస్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. సో కరెక్షన్ వస్తుంది. సో అదే టైంలో ఇది ఐపీఓకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక 5 days 4 days ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే లిస్ట్ లోకి రాలేదో, లిస్టింగ్ టైంలో షేర్స్ రాలేదు, వాళ్ళందరూ ఇక్కడ కొండని ట్రై చేస్తారు. సో ప్రైస్ ఆల్మోస్ట్ బూస్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుంది, అసలు వాల్యుయేషన్స్ వస్తాయి, అంటే కరెక్షన్ అప్పుడు కిందకు వచ్చేస్తాయి. అప్పుడు ఇదేంటి నేను ఐపీఓలో పెట్టింది ఇంకో 100 రూపీస్ మీరు పెట్టి 450 పెట్టేసాను కదా వచ్చింది, అది వెనక మళ్ళీ 450కి వచ్చినప్పుడు నేను బాధపడాలి, ఇదేంటి నేను వెయిట్ చేయాల్సి ఉంది అసలు. సో ఇవన్నిటికీ కానీ కారణం బేసిక్స్ ఆఫ్ ది కంపెనీ పిల్లర్స్ ఎలా ఉన్నాయి, పీపుల్, కంపెనీ నడిపించే పీపుల్ ఎలా ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ షేర్ వాల్యూ 0.36 పైసా ఉందండి. జనరల్గా ఏమనుకుంటాం, కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు, కానీ మీరు నమ్ముతారా, ఆ కంపెనీ అసెట్సే దగ్గర ఓన్లీ హైదరాబాద్లో 300 కోట్లు అసెట్స్ ఉన్నాయి, ఓన్లీ ఇన్ హైదరాబాద్ 300 కోట్లు. కంపెనీ టర్న్ ఓవర్ దగ్గర నాకు గుర్తున్నంత వరకు ఒక 150 crores పైన ఉంది. అండ్ 80% షేర్స్ ప్రమోటర్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ బాగా పనిచేస్తుంది కదా, కొండని మీకు ఒక షేర్ కూడా దొరకదు, దొరకదు. నో ట్రేడింగ్, ఎవరు అమ్మరు, ఎందుకంటే వాళ్ళకి హోల్డ్ చేస్తారు, లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారు. అదేంటి 36 పైసా ఉన్నదాన్ని ఎందుకు హోల్డ్ చేయాలి, అంతే కదా. కానీ దాని బుక్ వాల్యూ చాలా ఎక్కువ. అంటే వాటి అసెట్స్ ని అన్ని తీసుకుని చూస్తే, కంపెనీకి ఉన్న అసెట్స్ ని దాన్ని అసలైన విలువ తీసుకుని చూస్తే అది ఎక్కడో ఉంది. అదే. సో ఎందుకంటే చూడాల్సింది అన్ని మళ్ళీ ఉన్న కంపెనీస్ ఆర్డర్లు ఉన్నవన్నీ యుఎస్ కంపెనీస్ నుంచే. ఓకే. అదే. సో కొంచెం యూజ్ చేసే వాళ్ళు ఎవరు దాన్ని తొందరగా వదులుకోరు, ఇది ముందుకు వెళ్ళట్లే కదా అని. సో అది మనం చెప్పలేదు. ఓకే, ప్రైస్ డీవియేషన్ కూడా కంపెనీ పర్ఫార్మెన్స్ కి సంబంధం లేదు. అలా కాదు, ప్రైస్ డీవియేషన్ ఎప్పుడు డిమాండ్ అండ్ సప్లై. కానీ ఆ ప్రైస్ సస్టైన్ ఎప్పుడు అవుతుంది లేదా పడిపోతుంది, ఎందుకు పడిపోతుంది అంటే కంపెనీ పర్ఫార్మెన్స్. అంటే మీకు ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు ప్రాస్పెక్టస్లో ఏం చెప్పారు, లేదా లాస్ట్ ఇయర్ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఏం చెప్పారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ టర్న్ ఓవర్, దానికి అలైన్మెంట్ అవుతుంది అనుకుంటే చూస్తాం. మీరు ఎగ్జాంపుల్ చూసిన ఒక పెద్ద బ్యాంక్ ఉంది, లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, వాళ్ళు ఇంత పెర్ఫామ్ చేస్తాము, లేదా ఒక నెక్స్ట్ ఇయర్ మా రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఈసారి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పారు.
సో వాళ్ళ రిజల్ట్స్ అచీవ్ చేయలేదు. కంపెనీ పడిపోతుందంటే రిజల్ట్స్ అచీవ్ చేయలేదు. సో అంటే లాస్ట్ ఇయర్ చెప్పిన దానికి వీళ్ళు అచీవ్ అవ్వలేదు. అవును, అచీవ్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ పడిపోయింది. అవును, అంతేగాని కంపెనీ ఫెయిల్ అవ్వలేదు. అది సో కంపెనీ ఫెయిల్ ఎక్కడైంది, టార్గెట్ అచీవ్ చేయలేదు. టార్గెట్ నెక్స్ట్ ఇయర్ ఇంకో క్వార్టర్లో అచీవ్ చేయొచ్చేమో, లేదా నెక్స్ట్ ఇయర్ అచీవ్ చేయొచ్చేమో. అవును, అవును, అది మళ్ళీ వాళ్ళ ఏజ్లో మళ్ళీ చెప్తారు, ఎందుకు అచీవ్ చేయాలో రీజన్ చెప్తారు, నెక్స్ట్ ప్లాన్స్, నెక్స్ట్ దాన్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలో కూడా వాళ్ళు ఎందుకు పడిపోయింది అన్న మనం డ్యూ డిలిజెన్స్ చేసుకోవాలి. ఎందుకు పడింది, ఒక చిన్న సీఈఓని మార్చినా కూడా కంపెనీస్ పడిపోయిన రోజులు ఉన్నాయి. అవును, సీఈఓలో, ఎందుకంటే మేనేజ్మెంట్ అంటే ఎవరైతే అందుకు ఇందాక చెప్పినట్టు కార్పొరేట్ గవర్నెన్స్, మేనేజ్మెంట్ ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటే ఏ కంపెనీలో ఉన్నా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును, ఇది బేసిక్. తర్వాత డిమాండ్ అండ్ సప్లై. ఓకే, డిమాండ్ సప్లై ఇంక తెలిసిందే, డిమాండ్ ఎలా పెరుగుతుందో మీకు తెలుసు. సో చిన్న న్యూస్ వచ్చిందంటే చాలు, అటైనా వెళ్ళిపోద్ది, ఇటైనా వెళ్ళిపోద్ది. అవన్నీ డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ క్యూస్ మీద ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. సో ఫస్ట్ చూడాల్సింది కంపెనీ బేసిక్ చూడకుండా ఇన్వెస్ట్మెంటే చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, ఇది ఓన్లీ ఇన్వెస్టర్స్ కోసం చెప్తున్నాను, ట్రేడర్స్ కోసం కాదు. ఎవరైతే స్పెక్యులేషన్ చేస్తున్నారో వాళ్ళ కోసం కాదు. ఇన్వెస్ట్ చేసి దీన్ని వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం ఇది. సో ట్రేడర్స్ ఇంట్రాడే చేసే వాళ్ళకి, అవును, సో వీళ్ళకి ఇది అప్లై కాదు. వాళ్ళకి చాలా డిఫరెంట్గా వెళ్తారు. చాలా టెక్నికల్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్. అండ్ నాకు పర్సనల్గా కూడా చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఆల్సో మన ఆడియన్స్కి కూడా చాలా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను.